మార్గదర్శకుడు మా పెద్దన్నయ్య గారు వీరే రాధాకృష్ణ గారు కూడా తమ్ముడిని వేణుగోపాల్ అన్నయ్య గారిని ఉద్దేశించి చిరు సందేశం ఇవ్వాల్సిందిగా మొట్టమొదటిగా మా తమ్ముడు వీరేలి వేణుగోపాల్ గారికి 62వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తను ఇక ముందు కూడా ఇలాగే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉంటూ అన్ని సేవా కార్యక్రమాల్లో కూడా ఇక ముందు కూడా ఇలాగే చేస్తూ అందరితో పేరు సంపాదించుకొని ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. మా అన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో అమ్మవారి దీవెనతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచు. మా బాబాయ్ వేణుగోపాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మన జనతా క్లబ్ అధ్యక్షురాలు రుద్దుటూరి అన్నపూర్ణ గారు గత ఆర్యవైశ్య సంఘంలో కొనసాగుతూ ఆ ప్రయాణాన్ని సాగిస్తూ వాసవి క్లబ్కి అధ్యక్షురాలుగా కొనసాగుతున్నందుకు మన డిస్టిక్ ఇన్ఛార్జ్ గారిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వచ్చింది జై వాసవి. జై వాసవి. వాసవి మాత ఆశీర్వాదం, సద్గురు ఆశీర్వాదం, వేణన్న హ్యాపీ బర్త్డే టు యూ. అందరి ఆశీర్వాదం ఉండాలి, ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉండాలి. తెలుగులో రావాలని ఇంగ్లీష్లో చెప్పింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ V105A రీజియన్ 5 డిస్టిక్ ఇన్ఛార్జ్ అయినటువంటి వీరేలి వేణుగోపాల్ గుప్తా గారి 62వ పుట్టినరోజు సందర్భంగా వారి స్వగృహంలో వాసవి జనతా క్లబ్ అధ్యక్షురాలు అన్నపూర్ణ గారు, అలాగే జోన్ 1 జెడ్సీ కీపూరి మహేష్ గారు, రీజన్ చైర్పర్సన్ చంద్రశేఖర్ గారు, అలాగే మన వాసవి క్లబ్ షాపూర్ నగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసా శ్రీనివాసులు గారు ప్రస్తుతం డిస్టిక్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అలాగే గత సంవత్సరం డివిజనల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించినటువంటి VVSN మూర్తి గారు, అలాగే తోటి వాసవీయులు ఈ కార్యక్రమంలో హాజరైనందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వీరేలి వేణుగోపాల్ గుప్తా గారి 62 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో వారికి 62 చప్పట్లతో అభినందనలు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి. 3, 2, ఇలా 62 సంవత్సరాలకు 62 చెప్పట్లే కాదు, శతవసంతాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఆ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మరియు మహాదేవుడి అనుగ్రహం సదా ఎల్లకాలం వారి కుటుంబంపై ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇలాగా జరుపుకున్నందుకు మరొకసారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి. ఆర్యవైశ్య సంఘంలో గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమం పాల్గొంటూ మండల స్థాయిలో కూడా సేవా కార్యక్రమాలు పాల్గొన్నందుకు మా మండల తరఫున ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మూర్తి గారు కూడా చెరు ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నా మిత్రుడు వీరేలి వేణుగోపాల్ గారు శుభాకాంక్షలు. ఇక బాధ్యతలు నిర్వహిస్తూ డిస్టిక్ ఇన్ఛార్జ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు డిస్టిక్ ఇన్ఛార్జ్ గారిని, ఆర్యవైశ్య సంఘం షాపూర్ గారిని, అలాగే వాసవి క్లబ్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను.
మండల జయవాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కపూర్ నగర్ వెంకటాపురం కపూర్ నగర్ ప్రెసిడెంట్గా ఉన్నాను కూడా, ఎస్సీగా ఉన్నాను, ఆర్సీగా ఉన్నాను కూడా. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ సంఘం కపూర్ నగర్ అధ్యక్షులు, కుబ్బులాపూర్ మండల అధ్యక్షులు వాస శ్రీనివాసం గారు, అలాగే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ రమాకాంత్ జీవీఎస్ మూర్తిరమణ గారు, చంద్రశేఖర్ గారు, చాలామంది అందరినీ కూడా కలుపుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా వాసవి క్లబ్స్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఆర్యవైశ్య సంఘంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఏ కార్యక్రమాలైనా జరుపుకుంటున్నామంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి తన వంతు సహాయ సహకారాలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి, ఇలాగే తన సహాయ సహకారాలు కూడా ముందు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు జై వాసవి ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసి మా అన్న వాస శ్రీనివాసులు అన్న గారు, మండల అధ్యక్షుడైనటువంటి వాస శ్రీనివాసులు అన్న గారు, మా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ ప్లస్ మా వాసవి క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తూ ఆయన మనకు సహాయం అందిస్తూ సూచనలు ఇస్తూ ఇలాగే ముందుకు సాగిస్తున్నందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా అన్నయ్య గారి ఆశీర్వాదాలు ఎప్పుడు మాపై ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా ఆయనను కోరుకుంటున్నాను. ఈపూరి మహేష్ గారు ప్రస్తుతం జెడ్సీగా ఉన్నారు. ఆయన ఇంకా ముందుకు ఉన్నత పదవులు నిర్వహించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, మా తమ్ముడు చంద్రశేఖర్ నా అడుగుజాడల్లో నడుస్తూ ప్రస్తుతం ఆర్సీగా ఉన్న తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ సంవత్సరం మంచిగా ఇలాగే కార్యక్రమాలు సమర్పిస్తూ ఉత్తమ ఆర్సీగా పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుతూ, అన్నపూర్ణ అక్కగారికి ఆమె ప్రతి కార్యక్రమంలో ఆమె తమ వంతు సహాయం చేస్తూ ప్రతి కార్యక్రమానికి నేనున్నానని ముందుకు వస్తూ ఆమెతో పాటు వాళ్ళ వనితలందరినీ కూడా ముందుకు ప్రోత్సహిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమెకు అమ్మవారి దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నాతో పాటు నేను ఆర్సీ ఉన్నప్పుడు ఆర్ఎస్గా చేసిన మన మూర్తి గారు కూడా ఎప్పుడు ఇలాగే ఆర్యవైశ్య సంఘం కానీ వాసవి క్లబ్లో కానీ ఎప్పుడు చురుకుగా పాల్గొంటుంటాడు. ఇంకా అలాగే పాల్గొని ముందుకు ఆర్సీగా కూడా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి. అందరికీ ధన్యవాదాలు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు.
కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయలరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి దింపేది తనే కదా మారది క్షణాలకే సారథి మనస్సనేది అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు